పట్టుబడటానికి వచ్చాడు. కానివ్వు, నీ అధికార మదాంధకార బందికానలో నన్ను బంధించు, నీ దోష రోష విష అగ్ని కీలలలో నన్ను దహించు, ఆపై నీ పైశాచిక ప్రళయ తాండవం చరించు. ఏం కుషావురారు ఉదారు, నా జాతి నీకు బానిసత్వం చేయాలా? నా జాతి నీకు ఊడిగం చేయాలా? అసంభవం. నీతి, న్యాయం, సత్యం, ధర్మం, త్యాగం అనే పంచసుగుణ పంచభూతాల నుండి ఉద్భవించిన పవిత్ర జాతిగా నా జాతి. అలాంటి నా జాతిని ఎదిరించడం అంటే ఆ పంచభూతాలను ఎదిరించడమేనని మర్చిపో. అయినా మీరేం చేసినా మోసంతోనే గాని సాహసంతో చేయలేరురా పిరికి పందల్లారా. ఇది భరత గడ్డరా. ఈ గడ్డలో పుట్టిన ప్రతి ప్రాణి ఒక విరాగ్రనిరా. మేనులోని ప్రతి రక్తము పట్టు, ప్రతి అణువు నెలరాలే వరకు అచంచల దీక్షా గంగణులై అనన్య సామాన్య తేజో విరాజితులై మిమ్ము మీ పరాజితులు గావించగలరు. అవనిలో అంబర చుంబిత నగంబులు ఎదురైనా ఛేదించి వీర విహంగంబులై ఎగిరిపోగలరు. అలాంటి మహాగ్రౌగ్ర జాతికి నువ్వొక లెక్కారా తెల్ల కుక్క. కాల్చండ్రా దుర్మార్గులారా. మీరింతటి కుటిలాత్ములని నాకు తెలుసురా. అయినా మందలిస్తే మంచి దారికి వస్తారనుకున్నాను కానీ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాను. అయినా నేనొక్కడిని చనిపోయినంత మాత్రాన దినదిన ప్రవర్ధమానమయ్యే స్వతంత్ర పిపాస ఆగదు. అది మన ప్రజల గుండెల్లో అనవరతము నిండి పండి నీ దాస్య శృంఖలాలను విముక్తి చేస్తుంది తల్లి. అమ్మా భరత మాత, వందే మాతరం, వందే మాతరం.